స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చక్రధర్ గారు నమస్తే. సార్ చక్రధర్ గారు, ఒక 2 days బ్యాక్ నా ఫ్రెండ్ ఒక అతను మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి అంటే ఇంటర్నెట్లో ఉన్న డేటాని స్క్రీన్ షాట్స్ తీసి నాకు పంపించి, సో ఈ ఫండ్స్లో నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను విష్ణు, ఇన్వెస్ట్ చేయొచ్చని అడిగాడు. సో నేను చెప్పాను, బాబు అట్లా నీ ఇష్టానికి నువ్వేదో నెట్లో దొరికిన ఇన్ఫర్మేషన్ని స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించి నా సజెషన్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్ట్ కాదు. నీకు తెలిసిన ఎవరైనా అడ్వైజర్ ఉంటే సో అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, కానీ నువ్వేదో స్క్రీన్ షాట్ తీసి పంపించి దానికి నేనేదో చెప్పడం అది కరెక్ట్ కాదని చెప్పాను. సో అయితే మరి అంటే ఇంటర్నెట్లో అవైలబుల్ అవుతున్న ఆ డేటాను చూసి అంటే దాంట్లో వచ్చే రిటర్న్స్ని బట్టో లేదంటే దాంట్లో ఉన్న ర్యాంకింగ్స్ని బట్టో చూసి మరి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేది ఎంతవరకు సేఫ్ అంటారు? ఇది యాక్చువల్గా మాకు ఎప్పటి నుంచి ఉన్న పెద్ద క్వశ్చన్ అండి. చాలా మంది కూడా ఫాలోవర్స్ ఏం చేస్తుంటారంటే గూగుల్లో చూస్తారు, అదే మనకు మన మనీ కంట్రోల్ కానీ వాల్యూ రిసర్చ్ కానీ చూస్తారు. మనం ఏదైనా ఫండ్ చెప్పామంటే వెంటనే ఆ ఫండ్కి వెళ్ళి గూగుల్ చేస్తారు. ఇప్పుడు ఎక్కడైనా ఈవెన్ డాక్టర్ దగ్గర వెళ్ళి డాక్టర్ మెడిసిన్ రాశారంటే వెంటనే బయటకు వచ్చి ప్రిస్క్రిప్షన్ మన ఫార్మసీలో కొనే ముందే ఆ మెడిసిన్ మనం కొట్టేయడం అలవాటు అయిపోయింది. సో గూగుల్ ఎంత ఆపర్చునిటీ చెప్తూ ఉందంటే ప్రతిదీ మనం ముందు గూగుల్లో కొట్టేసి ర్యాంకింగ్ ఏంటి, రేటింగ్ ఏంటి, రివ్యూస్ ఏంటి చూసేస్తున్నాం. సో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అది మనకి ఈ మధ్య ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ మనీ కంట్రోల్ వాల్యూస్ ఉండేవి. ఇప్పుడు కొత్తగా యాప్స్ వస్తున్నాయండి. ఆ యాప్స్ ఏంటంటే మీరు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను. ఇప్పుడు సపోజ్ మీరు ఆల్రెడీ 5 years నుంచి మ్యూచువల్ ఫండ్స్లో చేస్తున్నారు, మీకు ఒక అడ్వైజర్ ద్వారా మీరు వెళ్ళారు, లేదా డైరెక్ట్గా మీరే ఫండ్స్ తీసుకున్నారు. సో మీ దగ్గర ఒక 6 funds నడుస్తున్నాయి ఎస్ఐపీలు. ఇప్పుడు కొత్తగా యాప్స్ ఎలా వచ్చాయంటే యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటారు మొబైల్లో. చేసుకోగానే ఆ పాన్ నెంబర్ ఫస్ట్ మీ పాన్ నెంబర్ ఎంటర్ చేస్తారు అంతే. పాన్ నెంబర్ మీ మొబైల్లో ఎంటర్ చేయగానే AI టెక్నాలజీ వాడుతున్నారండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చేసింది. వెంటనే మీ దగ్గర ఉన్న 6 fundsలో రివ్యూ చేస్తుంది. వెంటనే విత్ ఇన్ నో టైంలో మీకు ఒకసారి మీకున్న ఈ 3 fundsలో 3 వేస్ట్ అంటుంది. మీరు నెక్స్ట్ మీకు అర్థం కాదు, ఎందుకు ఆల్రెడీ నేను మనీ కంట్రోల్ చూసే కదా కొన్నాను, వాల్యూ రిసర్చ్ చూసే కదా కొన్నాను, కొత్తగా AI వచ్చి చెప్తుంది నాకు ఇది రాంగ్ అని. అలాంటివి బాగా కాల్స్ వస్తున్నాయండి మాకు. ఇదేంటంటే ఆర్టిఫిషియల్ చూడండి, మార్కెట్లో ప్రస్తుతం ఉన్న ట్రెండ్లో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇవి బాగాలేదు, కొంచెం హై రిస్క్లో ఉన్నాయి. అంటే వాలటాలిటీ వాటి వాల్యుయేషన్ రిపోర్ట్స్ చాలా బాగా పెరిగిపోయినాయి. సో ఇప్పుడు కరెక్ట్ కాదు మనం స్మాల్ క్యాప్ ఆర్ మిడ్ క్యాప్లో పెట్టడం అనేది అందరికీ తెలిసిన విషయమే. సో దాని ఏం చేస్తుందంటే దాని PE తీసుకొని ఇది చాలా హైలో ఉన్న వాల్యుయేషన్స్, సో మీ దగ్గర ఉన్న మిడ్ క్యాప్స్ కన్నిటికీ రెడ్ చూపిస్తుంది. అర్జెంట్గా తీసేయండి మిడ్ క్యాప్, మీరు ఇంకా ఆలోచన చేయకండి అని చెప్పిగా హైలైట్ ఇచ్చేస్తుంది. తర్వాత మీరు ప్యానిక్ అవుతారు, అరే అదేంటి ఇట్లా ఇచ్చింది రిపోర్ట్, నేను చేసిన తప్ప అనుకుంటారు. సో ఇప్పుడు ఏంటంటే ఏం చేయాలి, దాని ప్రకారం ఏం చేయాలంటే వెంటనే ఫ్లెక్స్ క్యాప్ మారిపోవాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు చూడండి, మార్కెట్ అనేది సైకిల్స్లో ఉంటుంది. సైకిల్స్ ఎలా ఉంటాయంటే ఒక టైం మిడ్ క్యాప్ బాగుంటుంది, ఒక టైం లార్జ్ క్యాప్ బాగుంటుంది, ఒక టైం మనకి స్మాల్ క్యాప్ బాగుంటుంది. అట్లా మార్కెట్లో రకరకాలుగా వెళ్తుంటాయి. సో మేమేం చేస్తామంటే అడ్వైజర్స్గా మీకు ఎస్ఐపి ఇచ్చేటప్పుడే ఒక మిడ్ క్యాప్, ఒక స్మాల్ క్యాప్, ఒక లార్జ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్ అన్ని కలగలిపి మీకు ఒక పోర్ట్ఫోలియో డిజైన్ చేసి ఇస్తాం. అది ఆల్ టైమ్స్ సెట్ అవ్వాలని చెప్పి. సో మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తానండి. మీకు చిన్నప్పుడు ఇప్పుడంటే మనం అందరం IRCTCకి వెళ్తున్నాం, టికెట్ కొనుక్కుంటున్నాం. మన చిన్నప్పుడు అలా ఉండేది కాదు. మన రిజర్వేషన్ కౌంటర్కి వెళ్ళాలి, ఫామ్ ఇస్తారు, కూర్చోవాలి. సరే మనం తిరుపతికి వెళ్దామని చెప్పి సికింద్రాబాద్ తిరుపతి నారాయణ ఎక్స్ప్రెస్ రాసేవాడిని, లైన్ కూర్చుండేవాడిని. కూర్చుంటే వెళ్తుండే లైన్ సడన్గా అయిపోయేది, పక్క లైన్ పోతుండేది ముందుకి. మనకు అనిపిస్తుంది, అరే అనవసరంగా ఈ లైన్ కూర్చున్నాను, అది ఫాస్ట్గా పోతుంది. కొంచెం ఆలోచించి మనకు లాంగ్ క్యూ పెద్దగా ఉంటుందండి, ఏం జరుగుతుందో తెలియదు. అక్కడ ఆయన వాష్రూమ్కి వెళ్ళటము, టికెట్ కౌంటర్లో టీ తాగడానికి ఆపుంటాడు, ఈ పక్కన వెళ్తుంది. మనం అనుకుంటాం ఏదో బాగుంది, పక్క లైన్ జంపడం బెటర్ అని చెప్పి అటు చూసి పక్క లైన్కి వెళ్తాం. ఇది అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తాం. సినిమాలలో ఆ పక్క లైన్కి వెళ్ళటం ఆలస్యం, అది అవుతుంది, ఇది బయలుదేరుతుంది. సో కాబట్టి ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇవన్నీ అంటే సిస్టమ్ డిజైన్ చేస్తాయి. ప్రాపర్గా బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది, ఓకే ఈ షార్ట్ ఏదైతే కరెక్షన్స్ ఉన్నాయో అది తాత్కాలికమే కానీ పర్మనెంట్ కాదు కదా. కాబట్టి ఇవాళ స్మాల్ క్యాప్ కావచ్చు, మిడ్ క్యాప్ కావచ్చు, కొంచెం కరెక్షన్ అవ్వచ్చు. మనం ఎస్ఐపి వేస్తున్నప్పుడు మనకు టెన్షన్ లేదండి, మనం మళ్ళీ కొంటాం కాబట్టి మనం చెప్తుంటాం డౌన్ అయినా సరే మీరు కొనండి, మీకు లాంగ్ టర్మ్లో మంచి వాల్యూ వస్తుంది అని చెప్పి. సో కాబట్టి ఏంటంటే మన బేసిక్గా పెట్టి మనం ఫాలో అవ్వకూడదు. అట్ ద సేమ్ టైం చూడండి, చాలామంది అడుగుతారు ఒక లంసమ్గా ఇన్వెస్ట్మెంట్ చేద్దామా, ఎస్ఐపి ఫామ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామా అంటారు. చూడండి
మన దగ్గర కనుక డబ్బులు ఉంటాయి, ఇప్పుడు చూడండి ఒక 20 lakhs పెట్టి కార్ కొనాలంటే మన దగ్గర డబ్బులు ఉంటే 20 lakhs పెట్టి కార్ కొనేయాలి. మనం కనుక ఇన్స్టాల్మెంట్కి వెళ్ళాం అనుకోండి, మనం చివరిదాకా 20 lakhsకి ఇంకో అదనంగా ఇంకో 4 lakhs ఇంట్రెస్ట్ కడతాం. సో మార్కెట్లో కూడా జరిగేది అదేనండి. ఎప్పుడు చూడండి, ఇప్పుడు 70,000 లెవెల్స్లో ఉన్నప్పుడు మన దగ్గర డబ్బులు ఉంటే 10 lakhs పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేయచ్చు. అలా కాకుండా ఏం చేస్తారు చాలా మంది 10,000 SIP వేస్తే మనకి చూడండి 15 years తర్వాత దగ్గర ఈ 70,000 సెన్సెక్స్ 4 lakhs టచ్ అవుతుందని చెప్తున్నాం. 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పిన CAGR చెప్పిన. సో మనం కనుక ఇవాళ 70లో కొని 80లో కొని 90లో కొని 1 lakhలో కొని అలా కొనుక్కుంటూ హైలో కొనుక్కుంటూ వెళ్తే మనకు రిటర్న్ అయితే తగ్గిపోతుంది. కాబట్టి ఎవరి దగ్గర డబ్బులు అవైలబుల్ ఉంటాయో మనం కొనేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఈ ఓన్లీ డిపెండ్ ఆన్ ద టెక్నాలజీ మీద కాకుండా ఒక అడ్వైజర్ని కనుక సంప్రదిస్తే వాళ్ళకి కరెక్ట్గానే అడ్వైజ్ చేస్తారండి. ఇప్పుడు నాకు బాగా మంచి PMS లాస్ట్ టైం అనుకున్నాము, PMS చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్, లంసంగా 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి మెరుగైన రిటర్న్స్ వస్తాయి అనుకున్నాం. సో నాకు తెలిసిన ఒక క్లయింట్కి నేను PMS ఆఫర్ చేశానండి. 50 lakhs ఇన్వెస్ట్ చేసేసారు. చేసిన తర్వాత నేను ఎవ్రీ 1 year రివ్యూ చేసుకుంటాను. ఆయనతో మళ్ళీ ఫోన్ చేసి సార్ ఇలా ఉంది మన పరిస్థితి అని చెప్తా. ఫస్ట్ ఇయర్ ఏమైందంటేనండి, బెంచ్ మార్క్ రిటర్న్ 15% ఇచ్చింది, ఇది 15.5 ఇచ్చింది అంతే PMS. ఆయన కాల్ చేశారు, చక్కగా మన బెంచ్ మార్క్కి ఈక్వల్గా ఉంది, నువ్వు చిరంజీవి అన్నావు, తోపు అన్నావు, PMSని చాలా బ్రహ్మాండంగా హైలైట్ చేసేపోవు, ఇది ఈక్వలే ఇచ్చింది కదా, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటే బాగుంటుంది, కొంచెం ఎక్స్పెన్సెస్ తగ్గేది కదా నాకు అనేవాడు. కాదు సార్ కొంచెం 3 years పోవడం కదా, ఏదైనా ఈక్విటీ చూడండి ఒక 3 ఏళ్ళు ఆగాలి మనం, కాబట్టి ఆగుదాం, నెక్స్ట్ ఇయర్ చూద్దాం అంటే అని చెప్పా. సరే 1 year అయింది. తర్వాత బెంచ్ మార్క్ రిటర్న్ ఏమో 21 ఉంది, దీన్నేమో 20 ఉంది, ఇంకా 1% తగ్గింది PMS. చక్రధర్ ఏదేంటి మనం ఇంకా తగ్గున్నాం, మనం కట్ చేస్తుంది కరెక్టేనా అన్నారు. సో లేదండి మనది బాగానే ఉంది, కరెక్ట్గానే ఉంది, వాళ్ళు మల్టీ బ్యాగర్ స్టాక్స్ కొన్ని పెట్టున్నారు, అందుకనే దీనివల్ల మీకు బెంచ్ మార్క్ అంటే తక్కువ వచ్చింది, మీరు వెయిట్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు, మేము ఆల్రెడీ ఫాలోఅప్లో ఉన్నాం ఫండ్ మేనేజర్ తోటి, ఏం టెన్షన్ పడకండి అని చెప్పాం. సో నెక్స్ట్ ఇయర్ చూస్తే బెంచ్ మార్క్ ఏమో 0.14% ఇచ్చిందండి, ఇది ఏకంగా 15% రిటర్న్, అంటే బెంచ్ మార్క్ మించి 15% రిటర్న్ ఇచ్చింది. స్కై రాకెట్ అయిపోయింది. చాలా బాగుంది, రిటర్న్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇప్పుడు నేనే ఎక్స్పెక్ట్ చేస్తాను కస్టమర్ దగ్గర నుంచి, చక్రధర్ మంచి పని చెప్పావు, బెంచ్ మార్క్ మించి రిటర్న్ ఇచ్చింది, 1 year 2 years ఓకే అలా ఉన్నా కూడా 3rd year మటుకు 6 కొట్టింది, ఇది బాగా మంచి రిటర్న్స్ వచ్చాయి నాకు, 50 lakhs ఆల్మోస్ట్ 80 lakhs అయిపోయినాయి, 30 lakhs ప్రాఫిట్ వచ్చింది. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే కస్టమర్ నుంచి ఒక అప్రిషియేషన్ వస్తుంది అనుకుంటాం, అప్రిషియేషన్ రాలా. ఆయన ఏమన్నారంటే కట్టి చెప్పుంటే 1 crore పెట్టండి కదా అంటాడు, అంత రిటర్న్ వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టేవాళ్ళం కదా అంటారు. సో కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా మనం పట్టలేం, మార్కెట్ బెంచ్ మార్క్కి ఎప్పుడు కూడా కంపారిజన్ చేయకూడదు. చేసినప్పుడు ఏమవుతుందంటే ఒకసారి తగ్గినా కూడా ఫస్ట్ 1 year 2 years తగ్గినా కూడా బెంచ్ మార్క్కి, బట్ అల్టిమేట్గా 3rd year పైకి వెళ్తుంది. సో చూడాల్సింది ఏంటంటే మెయిన్గా ఫండ్ మేనేజర్ ఎవరు మన హ్యాండిల్ చేస్తున్నారు, ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి, అంతకుముందు ఆయన ఆల్రెడీ ఎలాంటి స్కీమ్స్ని రన్ చేశారు, వాటి పర్ఫార్మెన్స్ ఏంటి అని పూర్తిగా మనం ఫండ్ మేనేజర్ మీద భరోసా మీద వెళ్ళాలండి. ఎందుకంటే ఇవన్నీ సిస్టమ్ ఎలా ఉంటాయంటే సాఫ్ట్వేర్ జనరేట్ చేస్తాయి, ప్రస్తుతం టైం మార్కెట్లో కండిషన్స్ బట్టి అవి రిపోర్ట్ ఇస్తాయి మనకి. సో ఇట్లా అవి ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మనం ఫండ్స్ని తీసేసుకుంటూ యాడ్ చేస్తూ వెళ్తే కనుక మనకి పెద్ద రిటర్న్ అయితే వెళ్తే క్రియేట్ కాదండి. కాబట్టి ఒక సాలిడ్గా ఫండ్ మేనేజర్ నమ్ముకోవాలి. ఇప్పుడు చూడండి 3 రోజెస్ టీ అంటారు, 3 రోజులు 3 రోజెస్ టీలో రంగు రుచి వాసన 3 ఎలా ఇంపార్టెంట్. ఒక మంచి ఫండ్ మేనేజర్ ఉండాలండి, గట్టి ఫండ్ మేనేజర్, ఎవరైతే బెంచ్ మార్క్ బీట్ చేసి మన రిటర్న్స్ ఇస్తాడో అలాంటి ఫండ్ మేనేజర్ నమ్ముకోవాలి. అలాంటి ఫండ్ మేనేజర్ ఎదిగి పెట్టే అడ్వైజర్ ఎత్తుకోవాలి. అలాంటి అడ్వైజర్ నమ్ముకున్న ఇన్వెస్టర్ ఉంటాడండి. ఇప్పుడు చూడండి మనం క్లాస్లో ఒక 60 మంది పాఠం చెప్తాం, 60 మంది పాఠం చెప్తే టీచర్ అందులో టాప్లో 10 మెంబర్సే వస్తారు, మిగతా 30 మందికి అసలు అర్థం కాదంటారు, కన్ఫ్యూజన్ అయిపోయింది అంటారు, నాకు అర్థం కాలేదంటారు, కొంతమంది అర్థమవుతుంది కానీ ఇంప్లిమెంట్ చేయరు. సో ఈవెన్ ఇన్వెస్టర్స్లో కూడా అండి ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ ప్రాపర్గా కన్ఫ్యూజన్ లేకుండా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంటే ఇంప్లిమెంట్ చేయాలి. ఈ 2 చేసే ఇన్వెస్టర్ ఉంటే కనుక ఇంకో రోజు యాడ్ అవుతుంది. సో ఆ 3 రోజెస్లో ఒక మంచి ఫండ్ మేనేజర్, ఒక అడ్వైజర్, ఒక మంచి ఇన్వెస్టర్, ఇలా ముగ్గురు కాంబినేషన్ అంతా మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి, మంచి వెల్త్ క్రియేట్ చేయొచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.